హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దాస్ బోర్డ్స్ జోన్ ఏలూరు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మన గివ్ అవే గురించి కూడా ఒక విషయం చెప్తాను. ఈరోజు మన టాపిక్లో పైనాపిల్ కాన్యూర్స్, ఎల్లో సైడెడ్ రెడ్ ఫ్యాక్టర్ కాన్యూర్స్, సన్ కాన్యూర్స్, హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ అవైలబుల్గా ఉన్నాయండి. చాలా హెల్తీగా, చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నాయండి. ఈ వీడియోలో చూడండి. ఎప్పటిలాగే మన దగ్గర హెల్తీ అండ్ యాక్టివ్గానే ఉన్నాయండి చిక్స్ అన్ని చిక్స్ హెల్తీగానే ఉన్నాయండి. చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నాయి. రెడ్ ఫ్యాక్టర్స్ కూడా డబల్ రెడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఇందులో. ఈ వీడియోలో ఏంటంటే చాలామంది హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ తీసుకుంటున్నారు, కానీ ఎలా హ్యాండ్ ఫీడ్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. కొంచెం చూడండి, మీకు కొంతవరకు అర్థమవుద్ది. పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీగానే ఉంటుంది అది. జస్ట్ ఫస్ట్ కొంచెం హాట్ వాటర్ తీసుకొని ఆ పెట్స్ లైఫ్ని మనం ఫీడ్ చేసే ముందు ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ కొంచెం హాట్ వాటర్లో నానబెట్టండి. అంటే మీకు అది గడ్ల కింద రాకుండా సిరంజ్లోకి చాలా స్మూత్గా వస్తుంది. స్పూన్ ఫీడింగ్ అయినా బెటరే, సిరంజ్ ఫీడింగ్ అయినా బెటరే. ఆ పైప్ ఫీడింగ్ మాత్రం అందరూ చేయొద్దండి దయచేసి. అది ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ చేయలేరు. అది కొంచెం రిస్క్ అండి. అది చిక్స్కి ఏదన్నా ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం డైరెక్ట్గా పైప్ మాత్రం ఎవరు ఇన్సర్ట్ చేయొద్దు. వీలైనంత వరకు స్పూన్ ఫీడింగ్ అలవాటు చేయండి. మీకు అది టేమింగ్ ప్రాసెస్ కూడా చాలా ఉపయోగం ఉంటుంది దానివల్ల. ఈ హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ తీసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే టేమ్డ్ బర్డ్స్ తీసుకుందాం అనేవాళ్ళు ఇలా హ్యాండ్ ఫీడింగ్ స్టేజ్ నుంచి తీసుకుంటే చాలా బెటర్ అండి. అది మీకు చాలా చక్కగా టేమ్ అవుతాయి. మీరు టేమ్డ్ బర్డ్స్ అని తీసుకుంటారు, ఓకే తీసుకోవచ్చు టేమ్డ్ బర్డ్స్ అని, తప్పేం కాదు. కానీ ఇలా టేమ్ అయిన దానికి అలా టేమ్డ్ బర్డ్స్ తెచ్చుకున్న దానికి చాలా వేరియేషన్ ఉంటుందండి. ఇలా ఇప్పుడు మీకు హ్యాండ్ ఫీడింగ్ స్టేజ్ నుంచి మీరు చక్కగా టేమ్ చేసుకున్నారంటే అవి మీ దగ్గర భయపడవు, చాలా చక్కగా వస్తాయి మీ దగ్గరికి. మీరు టేమ్డ్ బర్డ్స్ అని తీసుకుంటారు, కానీ అవి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి, ఎంతకంత భయపడుతూనే ఉంటాయి. నా సజెషన్ అయితే మీరు హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ తీసుకొని టేమ్ చేసుకోవడం చాలా కరెక్ట్ ప్రాసెస్ అండి అది. ఈ వీడియో చూస్తూ కూడా హ్యాండ్ ఫీడ్ ఎట్లా ఇస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు కూడా అలా హ్యాండ్ ఫీడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. వీడియో ఫస్ట్లో గివ్ అవే గురించి చెప్తానన్నాను కదండి. మన ఛానల్ని 15 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్లు పెట్టమన్నాను కదండి. చాలామంది పెట్టారండి నాకు అది. ఇది 1K అవ్వంగానే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. అది అప్లోడ్ చేసే ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియోలోనే, అబ్జర్వ్ చేస్తాను. ఈ 1K కంప్లీట్ అయిన తర్వాత అప్లోడ్ చేసే వీడియోలో ఫస్ట్ కామెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తానండి. సెకండ్ కామెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తానండి. ఈ సబ్స్క్రైబ్ చేసిన నాకు స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళలో మాత్రమే. మనం 1Kకి చాలా దగ్గరలో ఉన్నామండి. చాలా చాలా థ్యాంక్స్ అండి నా కోసం ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది మన వీడియోని చూస్తున్నారు, కానీ ఎవరో లైక్ చేయట్లేదండి. దయచేసి లైక్ చేయండి. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మీకు ప్రతిదానికి మీకు రిప్లై ఇస్తాను కన్ఫామ్గా. హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చే విధానం చూస్తున్నారు కదండి, మీకు చాలా సింపుల్గానే ఉంటుందండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి అడగొచ్చు. నేను మీకు ఎట్లా చేయాలి ఏంటనేది వాట్ ఈస్ వాట్ అనేది చెప్తానండి ఖచ్చితంగా. ఇలా హ్యాండ్ ఫీడ్ డైలీ 3 టైమ్స్ ఇస్తే చక్కగా సరిపోద్దండి. ఇట్లా మెయింటెనెన్స్ కూడా చాలా లో కాస్టే, పెద్ద కాస్ట్ ఏం అవ్వదు. చాలా సింపుల్గా ఇలా 3 టైమ్స్ డైలీ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఫీడ్ ఇచ్చుకుంటూ ఒక 2 మంత్స్ తర్వాత ఫెదర్స్ వచ్చేపాటికి మీకు ఫ్లై స్టేజ్ వచ్చేస్తుంది. అప్పటికి మీకు ఫుల్గా టైం అయిపోతుందండి. ఇది చాలా సింపుల్గానే ఉంటుంది. ఈ వీడియో లాస్ట్లో చూడండి. ఫీడ్ తీసుకున్న తర్వాత ఎంత చక్కగా రిలాక్స్ అయిపోతాయో, చాలా ప్రశాంతంగా రిలాక్స్ అవుతాయి. చూస్తూ ఉండండి. Yeah.
చూడండి ఎంత ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నాయో, చక్కగా ఫీడ్ తీసుకున్నాయి. ఈ వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to my channel and also press this bell icon.